అంతే కదా! ఆఖరికి గద్దర్‌కి ఏదో తనని సహాయం అడిగారని, ఆ బండి కొనిచ్చానని 3 రోజులు అతను కొనిచ్చాడా లేదా అన్నది పక్కన పెడితే, అది ఎవరికీ తెలీదు. అంటే చనిపోయిన గద్దర్‌కి ఇక్కడ ఒక తెలియాలి. అంశాన్ని నేను వాళ్ళ చెప్పాల్సింది. కూతురు వెన్నెల కూడా ఖండించింది. కానీ ఇలా ఓపెన్‌గా చెప్పడం అనేది సంస్కారం అనిపించుకుంటుందా? అంటే ఇప్పుడు ఒక అంశాన్ని నేను చెప్పనా? గద్దర్ గారికి ఈయన వెహికల్ కొనిచ్చాడా? లేకపోతే డబ్బులు ఇచ్చాడా? పక్కన పడేయండి సార్. గద్దర్ గారు ఎంతమందికి సహాయం చేసి ఉంటాడు? గద్దర్ గారు ఎంతమందికి ఊపిరిని పోసి ఉంటాడు? గద్దర్ గారు ఎంతమందిని ప్రభావితం చేస్తుంటాడు తన పాట ద్వారా? అయి కదా నువ్వు చెప్పాల్సింది. గద్దర్కి నేను సైకిల్ కొనిచ్చాను, కారు కొనిచ్చాను అనేది నువ్వు చెప్పేది ఏంటి? గద్దర్ ద్వారా నేను ప్రభావితం చెందాను, గద్దర్ అన్న పాట ద్వారా నేను ఈరోజు రాజకీయాల్లోకి అది కదా నువ్వు చెప్పాల్సింది. అది చెప్తే గద్దర్ అన్నకి వాల్యూ ఉంటుంది. కానీ గద్దర్ని చిన్నగా చేసి చూపిస్తే గద్దర్ ద్వారా సమాజం మొత్తం ఎవల్యూషన్ జరిగినట్టు సమాజంలో ఉన్నటువంటి నాయకులు, గద్దర్ అన్నకి ఉన్నటువంటి ఒక సమూహం కానీ, ఫ్యాన్స్ కానీ ఈరోజు ఎలా దీన్ని ఒప్పుకుంటారు? ఒప్పుకోరు కదా. ఇప్పుడు మీకు తెలిసి ఉండొచ్చు అండి, కార్ల్ మార్క్స్ తెలిసి ఉండొచ్చు, లెనిన్ తెలిసి ఉండొచ్చు, లేకపోతే యాంగిల్స్ తెలిసి ఉండొచ్చు, లేకపోతే స్టాలిన్ తెలిసి ఉండొచ్చు, మావో తెలిసి ఉండొచ్చు, బ్రెజనవ్ తెలిసి ఉండొచ్చు, క్రుష్చేవ్ తెలిసి ఉండొచ్చు, లేకపోతే జిన్పింగ్ తెలిసి ఉండొచ్చు, లేకపోతే ఇప్పుడున్న వ్యాధి వీళ్ళు తెలిసి ఉండొచ్చు. వీళ్ళన్నీ తెలిసినంత మాత్రాన వాళ్ళకి నేను అది చేశాను నువ్వు చెప్పేస్తావా? ఏదో ఒక 4 పుస్తకాలు చదివాను, చదివితే ఆ పేర్లను తీసుకొచ్చి ఇక్కడ చెప్పేస్తే ఇప్పుడు నేను చెప్పలేదు 10 పేర్లు. ఎలా గద్దర్కి నేను అది చేశానంటే గద్దర్ సమాజానికి చేసినట్టు సర్వీస్ నేను చెప్పు, నువ్వు పెద్దోడు అవుతావు. ఇప్పుడు మేమందరం గద్దర్తో తిరిగినటువంటి వాళ్ళమే. మాకున్న సాన్నిహిత్యాన్ని మేము ఆయన ద్వారా ప్రభావితమని చెప్పుకుంటాం. కానీ మేము ఆయనకి మా శాలరీ వచ్చినప్పుడు ఒక 5,000 ఇచ్చాము, మా శాలరీ వచ్చినప్పుడు లేకపోతే ఆయనకి మేము పెట్రోల్ పోయించాం, ఇవి చెప్తారా? అయినా గద్దర్ లాంటి వ్యక్తి అలా ఇతన్ని అడగాల్సినటువంటి పరిస్థితికి ఆయన ఉన్నారా అంటే ఏం చెప్తారు? అంటే గద్దరన్న ఆయన కోసం అడుగుతాడో, లేకపోతే ఆయన పక్కన ఉన్న వాళ్ళ కోసం అడుగుతాడో, లేకపోతే ఎక్కడికైనా పోవడానికి అడుగుతాడో, అది వేరండి. ఆయన టోటల్గా ప్రజల మనిషి, సమాజం కోసం బ్రతికినటువంటి ఒక యోధుడు, ఒక వీరుడు గద్దర్. గద్దర్ని ప్రజానౌకని ఎందుకన్నావు? గద్దర్ని మీరు చూసుకొని ఉప్పొంగిపోవాల్సినటువంటి వాళ్ళు గద్దర్ని చిన్నవాడిని చేయడానికి ఆ విధంగా మాట్లాడితే ఇక్కడ ఎవరు అంగీకరించరు. ఇవన్నీ నాట్ ఓన్లీ హియర్. గద్దర్ని కల్చరల్గా చూసినటువంటి వాళ్ళు, గద్దర్ని ఒక యుద్ధ వీరుడుగా చూసినటువంటి వాళ్ళు, గద్దర్ పాటలు విన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా దాన్ని ఆహ్వానించరు కదా. చాలా హాస్యాస్పదమైనటువంటి ఒక డైలాగ్ అది. పవన్ కళ్యాణ్ గారు ఏ మూడ్లో ఉండి, ఇందాక నేను అన్నాను కదా, ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది బుర్ర. అది ఎలా అన్నాడో నాకు అది గర్వకారణంగా భావించి అన్నాడేమో. కానీ ఇంకోటి నేను అడుగుతాను, గద్దర్ గారికి మీకు అసలు పరిచయం ఎలా ఏర్పడింది? నువ్వు డేంజర్లో ఉన్నప్పుడు ఆయన దగ్గరికి పోయి ఉంటావు కదా. ఏ డేంజర్ అని నన్ను అడగదు మీరు మళ్ళా. చెప్తున్నాను, ఎవడో గుండు కొడితేనో, లేకపోతే గుండు కొట్టిస్తానంటేనో, లేకపోతే ఎవడో నీకు ఇది చేస్తానంటేనో సహాయం కోసం మీరు పోయి ఉండొచ్చు. ఆ విధంగా గద్దర్ అన్నతోటి పరిచయాన్ని మీరు చెప్పండి. గద్దర్కి ప్రమాదం నీ దగ్గర రాలేదుగా. గద్దర్ని సమాజం ఆదుకుందండి. ఆయన సమాజంలో ఉన్నటువంటి దాన్ని ఒక వేగుచుక్క. అది గద్దర్ అనేది ఒక వేగుచుక్క. ఆయన్ని నువ్వు పలసం చేయడం కోసం మాట్లాడుకుని గొప్పడు అయిపోదావు అనుకుంటే, నాకు తెలిసి తెలంగాణ సమాజం కాదు, ఆంధ్ర సమాజం కాదు, తెలుగు సాహిత్యం ఉన్నటువంటి ప్రోగ్రెసివ్ ఎలిమెంట్స్ ఈ దేశంలో ఎక్కడున్నా అందరూ కూడా గద్దర్ అభిమానులే. కాబట్టి కామెంటింగ్ ఆన్ గద్దర్ నువ్వు స్పృహలో చేసి ఉండాల్సిన అవసరం ఉంటుంది. స్పృహను కోల్పోయి యాదృచ్ఛికంగా మాట్లాడితే ఇలాంటి పదాలే వస్తాయి వాళ్ళకి. ఇంకా ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏదో కీలకమైనటువంటి పరిణామాలు సంభవిస్తున్నాయి, మార్పులు కూడా జరగబోతున్నాయి అనేది ఒక సమాచారం. అంటే ఒక రాజకీయ పార్టీలో మార్పులు అనేవి నిరంతరంగా జరుగుతూ ఉంటాయి. అది చేంజ్ ఈజ్ ఇన్విటబుల్ ఇన్ ఆల్ పొలిటికల్ పార్టీస్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా రాజశేఖర రెడ్డి గారి తనయుడుగా పార్టీ ఆవిర్భావం జరిగినటువంటి తీరుతెన్నుల్లో కానీ, ప్రజల కోసం ఆయన పరితపించిన విధానం కానీ, 9 సంవత్సరాల్లో ప్రజల మధ్యలో నలిగినటువంటి ఒక వ్యక్తి ఒక 5 సంవత్సరాలు చేసినటువంటి పరిపాలన ఒక ముఖ్యమంత్రిగా ఓడిపోయి ఉండవచ్చు. ఈసారి ఎన్నికల్లో ఓడిపోవడానికి దేర్ ఆర్ సో మెనీ రీజన్స్. ఆ రీజన్స్ సైంటిఫిక్గా మళ్ళీ కూడా మనం ఇంకోసారి మాట్లాడవచ్చు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మళ్ళీ ప్రజల మధ్యలోకి వెళ్ళేటప్పుడు 2 ఏళ్ల పరిపాలన మీద ఒక రివ్యూ జరిగినప్పుడు, లేకపోతే ఒక కాల్ మేము ఇచ్చినప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారి కోసం ప్రజలు మళ్ళీ ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్
చాలా మార్పులకు ఖచ్చితంగా గురవుతుంది. ఆ క్రమంలో సమాజంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా పార్టీలో కూడా కొన్ని చేంజెస్, కొన్ని ఇంపార్టెంట్ పొజిషన్స్, లేకపోతే బాధ్యతలు, ఇవన్నీ కూడా చాలామంది ఈరోజు అసలు ఎవ్వరు ఇంకొకటి కాంపిటేటర్ కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో దెర్ ఈజ్ అ లాట్ ఆఫ్ స్పేస్ టు వర్క్. చాలా స్పేస్ ఉంది వర్క్ చేయటం కోసం. జగనన్న ఆలోచనలు తీసుకొని ప్రజల మధ్యకి వెళ్ళి ప్రజల్ని ఎడ్యుకేట్ చేసి ప్రజల్ని పోరాటాల వైపు మళ్లించడం కోసం, పోరాటానికి సిద్ధపరచడం కోసం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేసుకుంటుంది. ఆ ప్లాన్లో భాగమే కొన్ని మార్పులు జరుగుతాయి. మేమే కాన్స్టెంట్గా రిజిడ్గా ఉండే రాజకీయ పార్టీ కాదు. ఖచ్చితంగా మేము కూడా మార్పును అంటే కోరుకుంటాం. ఆ మార్పులు పార్టీలో ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ మార్చే పరిస్థితి ఉందా? అంటే మార్చడం అంటే ఏదో తీసేయటం ఏమి కాదు. బాధ్యతలు చాలామందికి రావటం, పెరగటం ఇలాంటివి జరుగుతాయి. అంతేగాని కొంతమంది ఏదో వాళ్ళని మారుస్తారని కొంతమందిని గోయిస్తారు, ఇది కాదు. సో ఐ థింక్ చాలా సైంటిఫిక్గానే జగన్మోహన్ రెడ్డి గారు మూవ్ అవుతూ ఉన్నారు. పొలిటికల్ పార్టీకి ఉండాల్సిన ఒక స్ట్రక్చర్ని ఈరోజు ఆయన ఇస్తూ ఉన్నాడు. ఆ క్రమంలో కొన్ని మార్పులు చేర్పులు మామూలుగా నిరంతరంగా జరుగుతూ ఉంటాయి. ఇది కొత్తగా వచ్చేదేం కాదు. వైఎస్ జగన్ వ్యవహార శైలిలో కూడా ఆయన మార్పు వస్తుందా? వ్యవహార శైలి అంటే ఆయన యాటిట్యూడ్ టువర్డ్స్ పబ్లిక్ కానీ యాటిట్యూడ్ టువర్డ్స్ పార్టీ క్యాడర్. సార్ నిజంగా సార్ నేను 2009 నుంచి నేను జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తున్నాను సార్. అంతకుముందు పేరింటం తప్ప వ్యక్తి తెలియదు నాకు. రాజశేఖర రెడ్డి గారి ద్వారా 2007లో ఎమ్మెల్సీగా వచ్చి ఆయన సడన్గా లేకుండా పోయిన తర్వాత జగన్ గారితో వచ్చినటువంటి పరిచయం అప్పటి నుంచి చూస్తున్నాను. ఈజ్ వెరీ వెరీ పర్ఫెక్ట్, ఏ లవబుల్ పర్సన్. అవతల వ్యక్తిని ప్రేమించే వ్యక్తి అండి. ఎలాంటి వాళ్ళైనా సరే చిరునవ్వుతో పలకరించే వ్యక్తి. అదే కదా జనం కోరుకునేది. ఇంకా యాటిట్యూడ్ మార్పు ఏంటి? జగను ప్రవర్తనని అంటే చెడ్డగా సమాజానికి కావాలని ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొడ్డల పార్టీ అని సైకో పార్టీ అన్నట్టుగానే జగన్మోహన్ రెడ్డి గారి మీద వేరే ముద్ర వేసుకొని ఎల్లో మీడియా మొత్తం ప్రచారం చేస్తే అది వాస్తవం అయిపోతుందా? నేను ఈరోజు ఒక రిక్వెస్ట్ చేస్తున్నా. ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి యాటిట్యూడ్ వేరుగా ఉందని అనుకుంటున్నారో ఒకసారి రండి నా దగ్గరికి, నేను తీసుకెళ్తా. ఆయన బతినాడు ఒక అరగంట సేపు కూర్చోబెడతా. మీరు మాట్లాడండి, మీ ఇష్టం వచ్చింది మాట్లాడండి. ఆయన అయ్యో ఇలాంటి వ్యక్తిన మనం ఇప్పుడు దాకా పొరపాటున ఏదో అనుకున్నామే అని మీరు చెంపలేసుకొని పోతే నన్ను అడగండి. అలాంటి లవబుల్ పర్సన్, అలాంటి ప్రేమను చూపించే వ్యక్తి, అలాంటి సాఫ్ట్ నేచర్ ఉన్న వ్యక్తి, ఆయన్ని పట్టుకొని అతను యాటిట్యూడ్ బాగలేదు, అతను కోపిష్టి ఇవన్నీ మాట్లాడుతూ ఉంటే ఒకసారి ఏంది ఎందుకంటున్నారు ఈ విధంగా అనిపిస్తుంటుంది సార్ మాలాంటి వాళ్ళకి. మేము ఇప్పుడు మీకు తెలియదు ఏంటి, అట్టడుగు వర్గాల నుంచి వచ్చాము మేము. మాలాంటి వాళ్ళతోటే చాలా క్లోజ్డ్గా చాలా కలిసిపోయి మాట్లాడే వ్యక్తిత్వం ఉన్నటువంటి బిహేవియర్ ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఏదో దూరంగా పెట్టడము లేకపోతే పలకరించి చూసి చూడనట్టుగా పోవటం అదేం లేదు. అంత అద్భుతమైనటువంటి ప్రేమను చూపించే వ్యక్తిని కూడా యాటిట్యూడ్ అంటే మిగతా వాళ్ళకు ఉన్న యాటిట్యూడ్ ఈయన కూడా ఉంటుందనో ఒకటి చెప్పి ఒకటి చేయటం, ఆయనకేమో ఒకటి చెప్పి ఒకటి చేయటం చేత కాదు. లేకపోతే అతనికి పరిపూర్ణంగా ఉండటం మాత్రమే తెలుసు జగన్మోహన్ రెడ్డి గారికి. అతను చాలా ఇంకా విధంగా చెప్పాలంటే ఎలా ఉంటుందంటే అందరు నా సొంత వాళ్ళే కదా అనుకుంటాడు. అంతేగాని వీళ్ళు దూరము వాళ్ళు దూరం అని అనుకునే ఆలోచన కూడా లేదు. వాస్తవానికి వైఎస్ జగన్ దగ్గర నుంచి చూసిన వాళ్ళకైతే మీరు ఇప్పుడు చెప్పినట్టు అభిప్రాయం అదే ఉంటుంది. నేను కూడా తిరిగాను కాబట్టి ఆయనతోటి. తిరగడం ఏంటి, మీరు ఎన్నోసార్లు మాట్లాడుంటారు, ఆయన వార్తలు రాసి ఉంటారు, ఆయన బిహేవియర్ చూసి ఉంటారు, మా అందరికన్నా ఇంకా లోతుగా మీరు విశ్లేషించి ఉంటారు. మీ అభిప్రాయం చెప్పండి, నేను అడుగుతున్నాను. నా అభిప్రాయం ప్రకారం ఖచ్చితంగా వైఎస్ జగన్ అంత సాఫ్ట్ పర్సనాలిటీ ఇంకొకరు ఉండరు. ఆయన అవతల వ్యక్తిని ఆయన రిసీవ్ చేసుకునే విధానం కానీ పలకరించే విధానంతోటే ఎవరైనా సరే మెస్మరైజ్ అయిపోవాల్సింది. ఎప్పుడైనా ఎవరినైనా హత్య చేశాడా? అస్సలు అన్న సమస్య లేదు, అన్న అంటాడు. అన్న చిన్నోళ్ళైనా అన్న అనే మాట్లాడతాడు, అన్న అంటాడు. ఎక్కడన్నా మిస్బిహేవియర్ ఎవరితోటం చేశాడా? ఎక్కడ? ఆయన కోసం టార్చర్ ఎట్లేసి ఎదుగుతారు కదా ఎక్కడ దొరుకుతాడని. కానీ బయట ఎందుకు సార్ ఇంత పోర్ట్రేట్, ఇంత వ్యతిరేకంగా పోర్ట్రేట్ చేసే ప్రయత్నం? సార్ ఇప్పుడు ఎలా ఉన్నాయంటే సార్ రాజకీయాలు, నువ్వు ఆయన వాల్యూస్ ముందు, ఆ రాజకీయ పార్టీ సిద్ధాంతం ముందు, ఆలోచన విధానం ముందు తట్టుకోలేక వ్యక్తిత్వ హననం చేయడం కోసం వీళ్ళందరూ కూడా ముందుకు వచ్చేసారు. ఆయనకు పెట్టిన పేరేంటి? సైకో అన్నారు. నేను చాలాసార్లు ఛాలెంజ్ చేశాను. మీరు ఆయన సైకో అంటున్నారు కదా,
ఆయనకి ఏమైనా సైకియాట్రిక్ ప్రాబ్లం ఉన్నట్టు ఏ డాక్టర్ అయినా ఏదైనా ఒక ట్యాబ్లెట్ ఇస్తున్నాడా? చూపించండి మీరు. అది కనుక్కోవడం పెద్ద ఇష్యూ కాదు కదా మీకు. ఆయన్ని ఏదో ఒక గేమ్ ఆడతారన్నారు. అది జగన్మోహన్ రెడ్డి గారు నీకు సిస్టమ్ ముందు కూర్చొని గేమ్లు ఆడుకునే టైం ఆయనకుంటుందా? ఆయనకున్న ముఖ్యమంత్రి అయిన తర్వాత, అంతకుముందు లేదు, ముఖ్యమంత్రి అయిన తర్వాత పెట్టిన పేరు అది. అవును, వీళ్ళు ప్రతి సంవత్సరం ప్రతి పీరియడ్కి ఒక పేరు పెడతారు. గొడ్డలని పెట్టారు ఇప్పుడు. అంటే దాన్ని అట్లా తీసుకెళ్ళడం కోసం. గొడ్డలు ఏంటండి అసలు అది? నిజంగా నేను అంటున్నాను, గొడ్డల గుర్తులు కొన్ని రాజకీయ పార్టీలకు ఇచ్చారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒకవేళ గొడ్డల పార్టీ గుర్తించుంటే అనేవాళ్ళ? ఎలక్షన్ కమిషన్ కదా అది. గొడ్డలు ఏమైనా తప్ప? గొడ్డలి పాత్ర నేను అనేది, ఆ గొడ్డలకి ఆ కర్ర లేకుండా మళ్ళీ అడవి అంతా ముందుకు వస్తుంది. ఇప్పుడు మనం మాట్లాడాలంటే ఆ కర్ర వస్తే నాది కదా అడవి, ఆ కట్టి నాది కదా అంటారు. గొడ్డలకి కట్టికి ఉన్న అవినవ సంబంధం, కట్టి లేకుండా గొడ్డలే ఉండదుగా. ప్రతివాడు వ్యవసాయదారుడు గొడ్డలు వాడాల్సిందే కదా. కానీ దేనికి పెట్టారు మీరు? మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన గుర్తు ఫ్యాను. మీరు ఫ్యాన్ని వాడటం మానేసి, చెప్పడం మానేసి గొడ్డల పార్టీ అని అంటున్నారు. అంటే ఏం చేయదలుచుకున్నారు మీరు? ప్రతి అంశంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కోసారి ఏమో ఆ విధంగా ఉంటాడని, ఈ విధంగా ఉంటాడని, రకరకాలుగా. ఎంతకాలం బతుకుతారండి? జగన్మోహన్ రెడ్డి గారిని దుర్మార్గుడు అని చూపించేసి దాని మీద మీరు మీ పరిపాలన మీరు చూపించండి, మీరు మంచోళ్ళని. మీరు 2 సంవత్సరాల పరిపాలన మీరు గాలి కుదిలేసి, ప్రజలు మీ పరిపాలన బాగలేదు బాబు, మీరు ఇచ్చినటువంటి మీ సూపర్ 6లు పనిచేయలేదు, నాడు నేడు లేదు, స్కూల్స్ లేవు, ఇంగ్లీష్ మీడియం లేదు, లేకపోతే స్కూల్లో ఫీజులు ఇవ్వట్లేదు, ఫీజు రియంబర్స్మెంట్ లేదు, లేకపోతే అమ్మఒడి లేదు, ఇవన్నీ వాళ్ళు మాట్లాడుతూ ఉంటే గొడ్డల పార్టీ, అమ్మ తల్లి చెల్లి దూరం అయిపోయారు, ఇవే మీరు మాట్లాడేది. మీకెందుకండి ఒక ఇంట్లో విషయాలు మీకు ఎందుకు? అసలు మీ ఇళ్లలో విషయాలు ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారా? ఆయన ఏమన్నా అడిగారా? మీ బ్రదర్స్ ఏం చేస్తున్నారు, మీ సిస్టర్స్ ఏం చేస్తున్నారు, ఎప్పుడన్నా ఎక్కడన్నా అన్నాడా? అసలు ఒక రాజకీయం ఇది సభ్యతేనా? లేస్తే ఈ తప్ప ఇంకేమైనా ఉన్నాయా? సో అసలు అంత ఒరిజినాలిటీ ఉన్నటువంటి, ఒక గ్రేట్ హ్యూమన్ నేచర్తో ఉన్నటువంటి, హ్యూమన్ బిహేవియర్తో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పెద్దోళ్ళు కూడా పట్టుకొని అన్నయ్య, చిన్నోళ్ళని పట్టుకొని అన్నయ్య అంటాడుగా. ఎక్కడైనా ఆయన కనపడ్డప్పుడు చూసి చూడనట్టు ఎక్కడైనా వెళ్ళాడా? మాలాంటి వాళ్ళం ఎంత గర్వంగా ఫీల్ అవుతాం, కొత్తగా వచ్చిన వాళ్ళు ఎంత గర్వంగా ఫీల్ అవుతారు. ఆయనతో షేక్ హ్యాండ్ కానీ, ఆయనతో ఫోటో కానీ, ఈయనతోటి. సో అలాంటి వ్యక్తిని పట్టుకొని మీరు రకరకాలుగా పోర్ట్రేట్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు కదా. ఇది కరెక్ట్ కాదు కదా. సో అందుకే నేను చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు అంత లవ్ఫుల్ పర్సనాలిటీ రాజకీయ పార్టీలో చాలా అరుదుగా కనపడతారు. కమ్ అండ్ సిట్ విత్ హిమ్ ఫర్ హాఫ్ అన్ అవర్. ఐ టేక్ టైం, నేను బతినా టైం చూపిస్తాను మీకు. మీరు ఎవరెవరైతే వ్యతిరేకంగా రాస్తున్నారో, ఎవరెవరైతే ఆయన బిహేవియర్ ఏ విధంగా అంటున్నారో, దయచేసి మీరు రండి అయ్యా, నేను తీసుకెళ్తాను. అప్పుడు చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి వాళ్ళు. ఎస్, దానిలో రాలేరు మీరు. పబ్లిక్ పాలసీ మీద మాట్లాడండి. ఈ రాష్ట్రంలో పేదలకు ఏం కావాలి, ఒక రాజుగా, ఒక ప్రభుత్వంగా, ఒక ముఖ్యమంత్రిగా పేదవాడి గురించి ఆలోచించే నాయకుడుగా మీరు ఆయన కూర్చోండి. మీ వైరం అంతా ఏంటి? పేదవాడి కోసం ప్రభుత్వాన్ని వాడటమే కదా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పొరపాటు. సంక్షేమ కార్యక్రమాలు పేదవాళ్ళకి, అర్హులకి పోవాలంటాం. యుద్ధం ఎక్కడ జరిగింది? పేదరికం వర్సెస్ ధనిక వర్గం, పేద వర్గాలు వర్సెస్ పెద్ద ఆలోచన ఉన్నటువంటి వాళ్ళు. అదే కదా యుద్ధం. జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం పేదోడికి పనిచేశాడు. ఇదే కదా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల ప్రభుత్వం అన్నందుకే కదా జరిగింది ఇదంతా కూడా. నా ఎస్సీలు, నా మైనారిటీలు, నా బీసీలు అన్నందుకే కదా, నా ఎస్టీలు అన్నందుకే కదా. అంటే పేదవాడి వైపు ఒక రాజకీయ పార్టీ ఆలోచించడం తప్పయి, పనిచేయటం తప్పు అయిపోయిందా? మీరు ఎప్పుడైనా ఆ విధంగా ఆలోచించగలిగారా? అక్కడ పోటీ పడండి. మేమేమి పేదవాడు ఎవడు కూడా మీ భవంతుల్లోకి రావడానికో, లేకపోతే మీ బెడ్రూమ్లోకి రావడానికో, మీ బాత్రూంలోకి రావడానికో మేము పోటీ పట్టంలా. ప్రజల ద్వారా ఎన్నుకోబడిన తర్వాత మీరు ఆ కుర్చీలో కూర్చున్న తర్వాత మీ పరిపాలన పేదవాడికి అనుకూలంగా ఉందా లేదా, పేదవాడు పైకి వస్తున్నాడా లేదా, ఇది కదా యాడ్స్టిక్. ఇక్కడ కదా మెజర్ చేయాల్సింది, ఇక్కడ కదా స్కేల్ పట్టుకోవాల్సింది. సో జగన్మోహన్ రెడ్డి గారు చేసినందుకు ఆయన ఎలా చూపించారు? ఆయన భూములన్నీ అమ్మేస్తాడని చెప్పాడు. ఒకడు భూమి ఎప్పుడైనా ఒక సీఎం అమ్ముతాడండి? ఏం చేశాడు ఆయన? ఒక సర్వే చేయించాడు. సర్వే చేయించడం తప్ప? లేదా పాస్బుక్స్తో వేరు. ఇప్పుడు పాస్బుక్లు తీయండి, ముఖ్యమంత్రి ఫోటో ఉండదా?
రెవెన్యూ మినిస్టర్ ఫోటో ఉండదా? అంటే మీరు ముఖ్యమంత్రులు అయితే, మీరు రెవెన్యూ మినిస్టర్ అయితే మీ ఫోటోలు ఉండొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పాస్బుక్ ఫోటో ఉంటే, ఇదిగో చూసేవా నీ భూమి నీది, ఆయన ఫోటో ఉంది. ఇప్పుడు ఎవరి ఫోటో ఉంది? సరిహద్దు రాళ్ళ మీద ఫోటో ఉంది. ఎందుకు ఉంది? అంబేద్కర్ గారు రాజ్యాంగం ఇచ్చినప్పుడు, బ్రిటిష్ వాడు పరిపాలించినప్పుడు సర్వే జరిగింది, ల్యాండ్ సర్వే. తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత ల్యాండ్ సర్వే ఈ దేశంలో జరగాలన్నాడు. జరిగిందా? 100 సంవత్సరాలు అయింది కదా మనకి, దాదాపు అవుతుంది కదా. ల్యాండ్ సర్వే జరగలేదు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? కేంద్రం ఒక నిర్ణయం తీసుకుంటే బీజేపీ, ఆ నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్లో ఇంప్లిమెంట్ చేయడం కోసం ఒక సర్వే చేశాడు. ఆ సర్వేలో వచ్చినటువంటి ఒక రాయి, అది రాయి మీద ముఖ్యమంత్రి బొమ్మ ఉంది కాబట్టి ఈ ల్యాండ్ అంతా వెళ్ళిపోతుంది అన్నారు. ప్రజలు ఆ రోజు ఏదో నమ్మినట్టున్నారు, ఎక్కడో మోసపోయినట్టున్నారు. ఇప్పుడు వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. ఎందుకు వచ్చింది రైతులు తిరుగుబాటు? ఎందుకు వచ్చింది? రాజధాని రైతుల్లోనే తిరుగుబాటు ఎందుకు వచ్చింది? విద్యార్థుల తిరుగుబాటు ఎందుకు వచ్చింది? ఉమెన్ల తిరుగుబాటు ఎందుకు వచ్చింది? అన్ఎంప్లాయ్స్లో తిరుగుబాటు ఎందుకు వచ్చింది? ప్రజల్లో మార్పు అనేది స్టార్ట్ అయింది అంటారు. ప్రజల్లో 100% ఈరోజు రాష్ట్రం, నేను ఇందా చెప్పాను కదా, 75% ద పీపుల్ నౌ దే ఆర్ రీథింకింగ్. అయ్యో జగన్ను పోగొట్టుకున్నామే, జగన్ లాంటి వ్యక్తి కదా. ఈరోజు ఈవెన్ నేను ఇంకో అడుగు ముందుకేసి మీకు చెప్తున్నా, కూటమికి ఏ వర్గాలు అయితే ఓట్లు వేసారో ఆ వర్గాలు మళ్ళా పొరపాటున మనం వీళ్ళని మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నాం, జగన్మోహన్ రెడ్డిని వీళ్ళని మనం ఓన్ చేసుకున్నాం, కానీ వీళ్ళు కాదు సరైన వ్యక్తులని ఆ వర్గాలకు సంబంధించిన వ్యక్తులే మాట్లాడుతూ ఉన్నారు. సో నౌ దే ఆర్ ఇన్ డిఫరెంట్ మోడ్. దెర్ ఈజ్ ఎ చేంజ్, క్లియర్ కట్ చేంజ్. ఈ 2 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్లో దెర్ ఈజ్ ఎ క్లియర్ కట్ చేంజ్ ఇన్ ద పబ్లిక్. సరే, ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తాయంటున్నారు త్వరలో. వచ్చింది లోకల్ బాడీ ఎలక్షన్స్ లో పరిస్థితి ఎలా ఉండిపోతుంది? ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే క్లియర్ స్టాండ్ తీసుకుంది. వైఎస్ జగన్ క్లియర్ గా ఒక ఇన్స్ట్రక్షన్ కూడా ఇచ్చేసారు, దెర్ ఇస్ నో ఇనానిమస్, దెర్ షుడ్ బి టఫ్ ఫైట్ అని చెప్పి. సో అది ఎలా ఉండిపోతుంది? ఖచ్చితంగా ప్రతి దగ్గర సర్పంచ్లైనా, ఎంపీటీసీలైనా, జడ్పీటీసీలైనా, కౌన్సిలర్లైనా, లేకపోతే ఇంకొకళ్ళైనా సరే ఎలక్షన్లో ఫ్రేలో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. లోకల్ అడ్జస్ట్మెంట్ తోటి ఎవడైనా సరే ఇన్ఛార్జి యునానిమస్గా ఇచ్చేద్దాము, లేదా పాట పాడుకొని ఇచ్చేద్దాం అంటే కుదరదు, మీరు పోటీలో ఉండాలని చెప్పాడు. పోటీ పెట్టలేని వాళ్ళు ఎవరైనా ఉన్నట్టు తెలిస్తే వాళ్ళని తీసేస్తానని చెప్పాడు. అది ఆయన అవతల పార్టీకి ఛాలెంజే కాదు, మా పార్టీలో మాకు కూడా ఒక ఫీర్ కాంప్లెక్స్ క్రియేట్ చేసేసాడు. ఎవరైతే పోటీ పెట్టకుండా అడ్జస్ట్ అయిపోతారో వాళ్ళని కూడా మార్చేస్తానని చెప్పాడు. సో కాబట్టి లోకల్ బాడీ ఎలక్షన్స్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా నిలబడుతుంది, గెలవబోతుంది కూడా. ఈరోజు కూటమి నాకు తెలిసి వాళ్ళందరూ కూడా అడ్జస్ట్లు చేసుకొని వచ్చే లోపల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచిపోతుంది.